హలో హాయ్ అండి, నమస్తే. మాకు కస్టమర్ సార్ వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్లో అయితే ఈ వీడియో చూసేసి కాల్ చేయడం జరిగింది. సార్ వాళ్ళది ఎక్కడని లొకేషన్ చెప్పారు, పిఠాపురం అండి. పిఠాపురంకి అయితే మేము వెళ్ళేసి ట్రైన్లో ఆల్రెడీ 1 డే జర్నీ చేసేసి వెళ్ళి అయితే సార్ వాళ్ళని అయితే కలవడం జరిగింది. సార్ వాళ్ళ సిలిండర్లు వచ్చేసి స్టెప్స్ కింద అయితే పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా అయితే మనం గ్యాస్ పైప్ లైన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ లో గలీజ్ కనిపించుకోకున్నట్లు ఏ విధంగా అని మన ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా అయితే సార్ వాళ్ళు అయితే పైప్ లైన్ చేయించుకోవడం జరిగింది. మనం హెవీ గేజ్ ఉన్నటువంటి కాపర్ పైప్ అయితే వాడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే స్టెప్స్ కి మనకి పైన బీమ్స్ కి అయితే బీమ్ ద్వారా అయితే మన పైప్ లైన్ అయితే లాక్కోవడం జరిగింది. చూడండి, లైన్ కూడా నీట్ గా కరెక్ట్ గా వచ్చింది. దగ్గర క్లాంపులు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే వరకు నీట్ గా ఉండాలి కాబట్టి, గ్యాస్ కి సంబంధించింది కాబట్టి. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ లో మనకి పైప్ కనిపించుకోకుండా పిఓపి లోపల అయితే పైప్ లైన్ అయితే లాగడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా కిచెన్ కి దగ్గరలో చూడండి, కిచెన్ కి దగ్గరలో అయితే కిందకైతే పైప్ అయితే లాక్కోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వుడ్ ఉంది కదా, ఇంటీరియర్ వుడ్ పక్కన అయితే తీసుకుని ఈ విధంగా కిచెన్ కు అయితే పంపించడం జరిగింది. అదే విధంగా మనం గ్యాస్ ఎక్కడైనా లీకేజ్ అవుతుందా లేదా అని మనం సిలిండర్లు పెట్టుకుని ఈ విధంగా పెట్టేసి లీకేజ్ టెస్టింగ్ అయితే చేయడం కూడా జరిగింది. సార్ వాళ్ళకి చూపించి సార్ వాళ్ళు అయితే పైన పుట్టాపు స్టవ్ అయితే వాడడం జరుగుతుంది అన్నారు. అదే విధంగా మనకి ఇంటీరియర్ వర్క్ లోపల అయితే ఆన్ అండ్ ఆఫ్ వాల్వ్ వేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈ విధంగా లీకేజ్ చెక్ చేసి చూపించడం కూడా జరిగింది. మీరు ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి.